పోరాడుతూ దీక్ష ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్న కార్మికులు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర స్టీల్ ప్లాంట్ నుంచి నగరంలోని గాంధీ విగ్రహం వరకు సాగనుంది. కార్యక్రమంలో విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి సహా పలువురు రాజకీయ పార్టీ నేతలు కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్కు ఆంధ్రలోకనే తెలుగు నినాదంతో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాంచినటువంటి యొక్క నినాదం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రకు కావాలని నాటి తెన్నేటి విశ్వనాథం గారు, ఈ అమృతరావు గారు, పత్తి శేష గారు, రొంగల బైరాగ నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా పోరాటం చేస్తే ఈ కర్మాగారం ఏర్పడింది. వారి పోరాటంతోనే రాలేదు, 32 యువకుల ఆత్మ బలిదానంతో ఏర్పడింది ఈ కర్మాగారం. అలాంటి కర్మాగారాన్ని ఇవాళ 2021 జనవరి 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నోటికి నోటుతా దీన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే లగాయత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలని కూడా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఇండిపెండెంట్ కార్మిక సంఘాలు జెండాలు పక్కన పెట్టి ఒక సపరేట్ జెండా రూపొందించుకున్న జెండా నాయకత్వంలో గత 3 సంవత్సరాలు ఈ రోజుకి 1116 రోజులు అయింది. 3 సంవత్సరాలు దాటింది. మా ఉద్యమం మాత్రం ఆగలేదు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు అలాగే యూనియన్ నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున పాదయాత్ర జరుగుతుంది. చాలా మన విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది చాలా పెద్ద సంస్థ. కొన్ని కోట్ల టర్నోవర్తో ప్రతి సంవత్సరం కూడా లాభాలతో ముందుకు వెళ్తున్న సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది ఇక్కడ మన స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తుందని చేయడానికి గత 3 సంవత్సరాల క్రితము ప్రైవేటీకరణ చేస్తున్నామని తెలియపరిచారు. నంద్యాల జిల్లా శ్రీశైలం